సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. గత ఎన్నికల్లో జనసేన కేవలం 21 సీట్లకే ఎందుకు ఒప్పుకుంది? దీని వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వేదికగా అద్దరిపోయి ఆన్సర్ ఇచ్చారు. కూటమి సర్కార్ 2 ఏళ్ల విజయోత్సవ సభలో మాట్లాడిన ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసమే తాను ఆ త్యాగం చేశానని కుండబద్దలు కొట్టారు. తన త్యాగాన్ని అర్థం చేసుకున్న ప్రజలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి గత ప్రభుత్వ అహంకారాన్ని, విధ్వంసాన్ని పాతాళానికి తొక్కేశారని పవన్ చేసిన కామెంట్స్ సభలో ఫుల్ జోష్ నింపాయి. వ్యవస్థలు బలహీనపడితే కుల, ప్రాంతీయ జాడ్యాలు ప్రబలుతాయని హెచ్చరించిన జనసేనాని చంద్రబాబు మార్గదర్శకత్వంలో గ్రామాల నుంచే సరికొత్త నాయకత్వాన్ని తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి పవన్ స్పీచ్ అటు విపక్షాలకు చురకలంటిస్తూనే ఇటు క్యాడర్కు భవిష్యత్ దిశానిర్దేశం చేసేలా సాగింది. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. కూటమిలో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. గత ఎన్నికల్లో జనసేన కేవలం 21 సీట్లకే ఎందుకు ఒప్పుకుంది? దీని వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతి వేదికగా అద్దరిపోయి ఆన్సర్ ఇచ్చారు. కూటమి సర్కార్ 2 ఏళ్ల విజయోత్సవ సభలో మాట్లాడిన ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసమే తాను ఆ త్యాగం చేశానని కుండబద్దలు కొట్టారు. తన త్యాగాన్ని అర్థం చేసుకున్న ప్రజలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి గత ప్రభుత్వ అహంకారాన్ని, విధ్వంసాన్ని పాతాళానికి తొక్కేశారని పవన్ చేసిన కామెంట్స్ సభలో నిన్న ఫుల్ జోష్ నింపై. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ లో అందిస్తారు. శ్రీహరి, నిన్న సభలో చేసిన స్పీచ్ నిజంగా అసలు అందరికీ ఏ విధంగా వెళ్తుంది, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది? నిన్న ఒక వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారనుకోవాలా? ఇటు ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి సందేశాన్ని తీసుకువెళ్తాయి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో? ఖచ్చితంగా శ్రీదేవి, ఏదైతే తిరుపతి వేదికగా చేసిన కూటమి పాలన 2 సంవత్సరాల విజయోత్సవ సభ ఏదైతే ఉందో, ఇది పెద్ద ఎత్తున అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన చెప్పాలనుకున్నారో, అంటే గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస కాండ ఏదైతే ఉందో, ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టు తరువాత జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి సంబంధించి అలయన్స్ ఉంటుంది అని చెప్పని అనౌన్స్ చేసిన తర్వాత అసలు రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉంది, రాష్ట్రం మరింతగా అంటే అభివృద్ధికి నోచుకోకపోవడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పట్ల పవన్ కళ్యాణ్ క్షుణ్ణంగా ఆలోచించడమే కాదు, తన పార్టీని కూడా అంటే తన పార్టీ మనుగడను కూడా లెక్క చేయకుండా పొత్తు అనౌన్స్ చేసిన తర్వాత పార్టీ సీట్లు అంటే ప్రధానంగా 175 స్థానాల్లో 21 స్థానాలకే పరిమితం కావడం దేనివల్ల కావాల్సి వచ్చింది అనే దానిపైన నిన్న ఇచ్చిన వివరణ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా జనసేన ఎందుకు 21 స్థానాలకే పరిమితమైంది అని చెప్పని జనసేన నాయకులు చాలామంది ఒక పక్క పైకి చెప్పలేకపోయినా లోపల ఇంటర్నల్గా అంతర్గతంగా చర్చించుకుంటున్నప్పటికీ కూడా దానిపైన అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, రాష్ట్రం ఉన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల వల్ల రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకువెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి ఎవరితో అయితే జరుగుతుంది అనే దాన్ని ఆయన ఒకసారిగా ముందు దూరాలోచనతో అయితే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన స్పష్టమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లోనే కాదు, అటు జనసేన క్యాడర్లో కూడా నిరుత్సాహపడేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా సూక్ష్మంగా అయితే చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఏదైతే గత 5 ఏళ్ల వైసీపీ పాలన ఏదైతే ఉందో, ఏదైతే అహంకార ధోరణి, అహంకార
పూరిత వాతావరణం ఏదైతే సృష్టించారో వీటన్నిటినీ కూడా చర్మగీతం పాడేలాగా ఈ కూటమి సర్కార్కు ఏదైతే ఉందో 100% స్ట్రైక్ రేట్ అనేది ఇచ్చారు అని చెప్పని నిన్న పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. 21 మంది ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేస్తే 21 మంది ఎమ్మెల్యేలు గెలుపొందటమే కాదు, 100% స్ట్రైక్ రేటే కాదు, దాంతోపాటు గ్రామ స్వరాజ్ అంటే ఆయన తీసుకున్న ఏదైతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉందో దానికి సంబంధించి ప్రతి గ్రామంలోనూ గ్రామ స్వరాజ్ పేరిట ఆ గ్రామాలను మరింతగా అభివృద్ధి చేయటమే కాదు, గ్రామస్థాయి నాయకులను కూడా మరింతగా బలోపేతం చేస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేసుకుంటూ ఎలాంటి సమస్యలు కూడా తలెత్తకుండా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, చెరువులు కానీ, అండర్గ్రౌండ్ వాటర్లు కానీ, ఎలక్ట్రికల్ కానీ ఇవన్నీ కూడా ఆ గ్రామ పంచాయతీల్లో అదేవిధంగా మరింతగా మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు, చెత్త, డ్రైనేజ్ వంటి విషయాల్లో కూడా ఇంటింటికి వచ్చి తీసుకువెళ్ళడం, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిరుత్సాహంగా ఉన్న అటు కొంతమంది జనసేన కార్యకర్తలు అవనియండి, నాయకులు అవనియండి, అదేవిధంగా టీడీపీలో కొంతమంది ఎవరైతే ఈ 21 స్థానాలు కూడా అటు ఇవ్వడం ఏంటి అని ఎవరైనా ఆలోచించుకున్నట్లయితే వారందరికీ కూడా ఖచ్చితమైన సమాధానం నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ స్టేజ్ మీద విజయోత్సవ సభ అంటే కూటమి పాలన 2 ఏళ్ల పాలనలో తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఇవన్నీ కూడా రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, వారందరి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటన్నిటికీ అనుగుణంగానే నేను 21 స్థానాలనే తీసుకోవాల్సి వచ్చింది. దానికోసమే అంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలి, మరింతగా అభివృద్ధి జరగాలి, రాష్ట్రం మరిన్ని పెట్టుబడులు రావాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ ఆలోచన చేశాను అని చెప్పని నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ పదవులతో పాటు సంక్షేమ పథకాలు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వారందరికీ కూడా మరిన్ని పదవులతో పాటు మరిన్ని అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకొస్తామని చెప్పని ఆయనైతే నిన్న స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.